అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే, ఏ ఫీల్డ్లో అయినా సరే సక్సెస్ కావాలి అంటే లక్కీ మొబైల్ నెంబర్ టోటల్ ఎంతలో ఉండాలి. ఎంతసేపు పేర్స్ గురించే కాదండి, అసలు మెయిన్ మొబైల్ నెంబర్ టోటల్ ఎంతలో తీసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటే ఇంతకుముందు మనం పేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోలో ఏంటి అంటే మొబైల్ నెంబర్ టోటల్ అనేది ఎంతలో తీసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, విత్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందుగా మనం లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఏ సర్వీస్ ఇస్తుంది అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. నేను కన్సల్టెన్సీ ఫీజు తీసుకునేది 95 రూపీస్ అండి. ఈ 95 రూపీస్లో మీకు నేమ్ ఎలా ఉంది, మొబైల్ నెంబర్ ఎలా ఉంది, బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది, వెహికల్ నెంబర్ ఎలా ఉంది, వీటి గురించి నేను డిస్కస్ చేసి చెప్తానండి. అర్థమవుతుందండి. ఇంకొకటి లైఫ్ టైం గ్రాఫ్ అంటే, ఈ లైఫ్ టైం గ్రాఫ్ మీ జీవితంలో జరిగే సంఘటన ఈ సంవత్సరం ఎట్లుంది, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నేమ్ కరెక్షన్ అండి. నేమ్ కరెక్షన్కు నేను తీసుకునేది 1499 అండి. లక్కీ బేబీ నేమ్స్ చిన్నపిల్లలకు అప్ టు 10th క్లాస్ లోపల, 10వ తరగతి లోపల పిల్లలకు పేర్లు ఇవ్వాలంటే నేను తీసుకునేది 2499. లక్కీ బిజినెస్ నేమ్స్ అండి, అంటే మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను తీసుకునేది 2499 అండి. లక్కీ మొబైల్ నెంబర్ ఎనీ నెట్వర్క్ అండి, నేను తీసుకునే దానికి 3211. లక్కీ బ్యాంక్ అకౌంట్ అండి 3299. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకునేది నేను 3299, నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను. లక్కీ వెహికల్ నెంబర్ అండి సజెషన్ 399 అండి. ఇదండి మనం ఇచ్చే సర్వీస్ గురించి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏ ఫీల్డ్లో అయినా సరే సక్సెస్ కావాలి అంటే లక్కీ మొబైల్ నెంబర్ టోటల్ ఎంతలో ఉండాలి ఇదండి, విత్ ఎగ్జాంపుల్తో సహా చెప్తా చూడండి. నేను డిస్ప్లే పైన రాస్తున్నా చూడండి. రీసెంట్గా వచ్చిన ప్రొఫైల్లో 8/6/1988. 8 అంటే తేదీ, 6 అంటే నెల, ఇది సంవత్సరం. ఇక్కడ అన్నీ కూడుకోవాలండి. 8 తేదీ ప్లస్ నెల ప్లస్ సంవత్సరం. 8 + 1 6 ఇదంతా కూడితే 40 వస్తుందండి. ఈ 40 అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా బర్త్ నెంబర్ ఎంత? 8 దీన్ని బర్త్ నెంబర్ అంటారండి, బర్త్ నెంబర్ అంటారు. డెస్టినీ నెంబర్ 40, 8/4 కాంబినేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక డేట్ ఆఫ్ బర్త్డే వచ్చినప్పుడు మనము తేదీ తీసుకోవాలా, నెల తీసుకోవాలా, సంవత్సరం తీసుకోవాలా. తీసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక డెస్టినీ నెంబర్ వస్తుంది. ఆ డెస్టినీ నెంబర్ అనేది ఎంత వచ్చింది. ఇక్కడ డెస్టినీ నెంబర్ నేను విడివిడిగా రాసి ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇక్కడ డెస్టినీ నెంబర్లో కూడా కొంతమందికి 13 వస్తుంది, కొంతమందికి 22 వస్తుంది, కొంతమందికి 31 వస్తుంది, కొంతమందికి 40 వస్తుంది. అందరూ ఏమంటారంటే ఫైనల్గా 4 అని తీసుకుంటారు. 4 ఓకే, కానీ డెస్టినీలో ఏ నెంబర్ వచ్చింది నీకు? 22 వచ్చిందా, 31 వచ్చిందా, 40 వచ్చిందా, 13 వచ్చిందా? అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. ఇతని డేట్ ఆఫ్ బర్త్డే ప్రకారం లక్కీ నెంబర్ అనేది 5, 6. ఇతనికి మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు, అంటే నేను వీళ్ళకు నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాను మొబైల్ నెంబర్. అంటే ఒక నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళకు నేను 5లో ఇచ్చానండి. అదే మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఎంతలో ఇచ్చాను, ఇది మెయిన్. మొబైల్ నెంబర్ ఉంది కదా అని చెప్పేసి ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ ఇవ్వకూడదండి. ఇక్కడ ఇతని లక్కీ నెంబర్ 5, 6 కదా అని చెప్పేసి 5 అంటే 41 రాసుకోవచ్చు, 50 రాసుకోవచ్చు, 59, మళ్ళీ 42 రాయాలి, 51 రాయాలి, 60 రావాలి. ఇదంతా 5వ సిరీస్, ఇదంతా 6వ సిరీస్. ఇక్కడ మొబైల్ నెంబర్ టోటల్ ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ 50లో ఉంది కదా అని 50లో వేయడం, 59లో ఉంది కదా అని 59 వేయడం, 41లో ఉంది కదా అట్లా ఇవ్వకూడదండి. మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు టోటల్ నెంబర్ అనేది
మీ బర్త్ నెంబర్కు, మీ డెస్టినీ నెంబర్కు, మీరు పుట్టిన తేదీకి, మీరు పుట్టిన నెలకు, మీరు పుట్టిన సంవత్సరానికి మొత్తం టాలీ చేసుకోవాలి. ఇలా టాలీ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలి. అర్థమవుతుందండి. ఇతని లక్కీ నెంబరు 56. ఇతని టోటల్ నెంబర్ ఇచ్చేటప్పుడు నేను ఇతనికి 51 ఇచ్చానండి. 5 కూడా ఇవ్వాలి. 5 ఇచ్చినా కానీ 5 కూడా అంతగా పనిచేయదు అతనికి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. నేమ్ న్యూమరాలజీ వేరు, మొబైల్ న్యూమరాలజీ వేరు. నేమ్ న్యూమరాలజీలో ఇతనికి నేమ్ నేను 5లో ఇచ్చాను. మొబైల్ నెంబర్కి వచ్చేసరికి ఇతనికి మొబైల్ నెంబర్ 42 ఇవ్వాలా, 51 ఇవ్వాలా, 60 ఇవ్వాలా అంటే నేను ఆల్మోస్ట్ ఇతనికి 51 సూచించాను. 42 ఇచ్చినా పని చేయదు, 60 ఇచ్చినా పని చేయదు. మీరు కావాలంటే ఆరా చెక్ చేసుకోనండి, ఖచ్చితంగా 51 చూపిస్తుంది టోటల్ నెంబర్ అతనికి. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నా చూడండి. 3/7/1975. ఇది తేదీ, ఇది నెల, ఇది సంవత్సరం. ముందు దీన్ని కూడుకునే విధానం గురించి చెప్తా. ఇప్పుడు 3, 7, 3, 10, 10, 1, 19 అట్లా కూడకూడదండి. ఒక్కొక్కటి డివైడ్ చేసి కూడాలి. ఇది మీకు తెలిసి ఉండొచ్చు, కొత్త వారి కోసం ఇది వీడియో చెప్తున్నానండి. ఓకేనా? మీ కూడే విధానం 3 + 7 + 1 + 9 + 7 + 5. ఇదంతా నేను న్యూమరాలజీలో ఇంతకుముందు మొబైల్ న్యూమరాలజీ క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పానండి. అర్థమవుతుందా? ఇది ఎట్లా కూడాలి ఏంటి అనేది. అంటే ఇది కూడే విధానం కరెక్ట్గా ఈ విధంగా కానీ కుడితే నీకు డెస్టినీ నెంబర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇతని డెస్టినీ నెంబర్ 32 వస్తుంది. బర్త్ నెంబర్ బై డెస్టినీ నెంబర్ అంటే 3/5. అంటే ఇక్కడ 32 వచ్చి ఇక్కడ కూడేటప్పుడు 20, కొంతమందికి 23 వస్తుంది, కొంతమందికి 32 వస్తుంది, కొంతమందికి 41 వస్తుంది. ఇది చివరికి 5వ నెంబరే, కానీ వీటి గుణగణాలు వేరువేరుగా ఉంటాయి, కానీ ఇంచుమించు సేమ్ అలాగే ఉంటుందండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇతనికి నేను మొబైల్ నెంబర్ టోటల్ ఎంతలో ఇచ్చాను అనే దాని గురించి ఇక్కడ చెప్తాను చూడండి. ఇతని కాంబినేషన్ ఎంత? 3/5 కాంబినేషన్. అంటే ఇతనికి మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు నేను 1 మాత్రమే ఇచ్చాను టోటల్ నెంబర్. ఆ 1లో కూడా ఏ నెంబర్ ఇచ్చాను? 37 ఇచ్చానా, 46 ఇచ్చానా, 64 ఇచ్చానా, 55 ఇచ్చాను. అంటే మొబైల్ నెంబర్ టోటల్ ఇచ్చేటప్పుడు తేదీ చూడాలా, నెల చూడాలా, సంవత్సరం చూడాలా, తర్వాత కాంబినేషన్ కూడా తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఇతనికి మొబైల్ నెంబర్ టోటల్ అనేది 37 వస్తుందా, 46 వస్తుందా, 64 వస్తుందా, 55 వస్తుందా అని చూడాలి. నేను ఇతనికి సూచించిన నెంబరు, నేను ఇచ్చిన నెంబరు 46 ఇచ్చానండి. 37 ఇచ్చినా అంతకు ఉపయోగం రాదు, 64 ఇచ్చినా అంతకు ఉపయోగం రాదు, 55 ఇచ్చినా అంతకు ఉపయోగం రాదు. టోటల్ నెంబర్ 46 ఇచ్చాను. ఆరా చెక్ చేసినా కానీ ఆరాలో కూడా 46 వచ్చిందండి. అర్థమవుతుందండి? ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ 3/5 కాంబినేషన్కు లక్కీ నెంబర్ అంటే నేను 1 ఇస్తానండి. అది టోటల్ నెంబర్ 1. కొంతమంది 3వ నెంబర్ అంటే గురువు, 5వ నెంబర్ అంటే బుధుడు. 3కు 5 కొంతమంది ఇస్తారు, 5కు టోటల్ నెంబర్ 9 కూడా ఇస్తారు. కానీ నేను ఈ పర్స్పెక్టివ్లో నేను ఇవ్వనండి. నాది కాన్సెప్ట్ నేను నేర్చుకున్న విద్యను బట్టి, నాకు నేర్పించిన గురువులను బట్టి చెప్తున్నానండి. ఇక్కడ మొబైల్ నెంబరు టోటల్ ఇచ్చేటప్పుడు నేను ఈ 3/5 కాంబినేషన్కు 1 ఇస్తాను. అది కూడా మొబైల్ నెంబర్ 1 సిరీస్లోనే ఇస్తాను. అర్థమవుతుందండి? ఇస్తే ఏమవుతుంది అని అంటే నేను ఇంతవరకు ఎవరికి ఈ కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి నేను 5వ నెంబర్ ఇవ్వడము, టోటల్ నెంబర్ 9 ఇవ్వడము నేను ఇవ్వలేదండి. నేను సాధ్యమైనంతగా ఈ మొబైల్ నెంబరు టోటల్ 1 ఇచ్చాను. 1లో కూడా ఇట్లాంటి డేట్ ఆఫ్ బర్త్, అంటే డేట్ ఆఫ్ బర్త్డే ఇదే కాంబినేషన్ వేరే పర్సన్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలా? తేదీ తీసుకోవాలా, నెల తీసుకోవాలా, సంవత్సరం తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ కాంబినేషన్ ఇదే. అప్పుడు తేదీ, నెల, సంవత్సరం తీసుకున్నప్పుడు వేరే పర్సన్కు 55 పడవచ్చు, లేకపోతే 64 పడవచ్చు, 37 పడవచ్చు. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ అతనికి నేను 46 ఇచ్చాను. అర్థమవుతుందండి?
ఇంకొకటి, నేను ఎవరికి మొబైల్ నెంబర్ ఇచ్చినా కానీ వాళ్ళకు పేడ్స్ ప్రకారమే ఇస్తాను. అది కూడా 9 పేడ్స్ కరెక్ట్గా ఉండేటట్టే ఇస్తాను. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఉండాలి ఉండకూడదు అని చెప్పాను కదండి. ఉండాలి అన్నప్పుడు ఎవరికి మొబైల్ నెంబర్ ఇచ్చినా ఈ పేడ్సే ఖచ్చితంగా ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ అర్థమవుతుందా? ఖచ్చితంగా 100% ఈ పేడ్సే ఇచ్చిండ్రు. అంటే వీటిలో ఏదో ఒకటన్నా ఇచ్చాను, ఒకటన్నా కలిపేసి ఇస్తానండి. ఉండకూడదు అన్నప్పుడు ఏ పేరు, నేను మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ పేరు ఇవేమి ఇవ్వాలండి. అర్థమవుతుందా? ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నా. మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్స్ కావాలన్నా, నేమ్ కరెక్షన్ కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, వెహికల్ నెంబర్ సజెషన్ కావాలన్నా పైన కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. ఇదండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.